నాకు స్టిక్కర్ పడిపోయిందని అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. నమస్తే. మీ మొబైల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసింది మన టెంపుల్ శ్రీ వ్లాగ్స్. టెంపుల్ శ్రీ వచ్చిందంటే ఏదో ఒక సందడి, ఎంటర్టైన్మెంట్, ట్రావెలింగ్, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే పక్కా ఇస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మా ఇంటి వెనకాల రోడ్లో ఒక ఇంట్లో పూజ జరుగుతుందండి. అంటే అయ్యప్ప స్వామి భజన జరుగుతుంది. వీళ్ళందరూ ఇంకా అయ్యప్ప. సో ఆ భజన ఎంత గ్రాండ్గా జరిగిందంటే చూడండి, ఇక్కడ దేవుణ్ణి కూడా శబరిమలలో లాగా ప్రతిష్ఠించి చాలా చాలా బాగా చేశారు. చూసారు కదా గైజ్, ఎంత గ్రాండ్గా ఉంది డెకరేషన్ అనేది. అండ్ అక్కడ విగ్రహాలు కూడా చూడండి ఎంతెంత బాగుంది అని. చాలా చాలా నచ్చింది నాకైతే డెకరేషన్స్. దేవుళ్ళు అందరూ శబరిమల లాగా అక్కడ స్టెప్స్ కూడా పెట్టి పక్కన దీపాలు పెట్టి మరీ చేశారు. అదంతా ఇంకా చాలా చాలా బాగా నచ్చింది నాకు. పైన పూల డెకరేషన్ చూడండి, ఏదో పెళ్లి జరిగినంత గ్రాండ్ గా చేశారండి. చాలా చాలా బాగుంది. భజనలో చాలా అమ్మవారి సాంగ్స్, తర్వాత అయ్యప్ప స్వామి సాంగ్స్ పాడారు. అండ్ అక్కడ దీపాలు నాకు ఎంత నచ్చిందంటే నేను లెక్క పెడదాం అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మీరు కూడా అక్కడ ఎన్ని దీపాలు ఉంది అని లెక్క పెట్టి కింద కమెంట్స్ లో అయితే వేయండి, చెప్తాను నేను కరెక్ట్ ఆన్సర్ ఏంటి. అండ్ కరెక్ట్ ఆన్సర్ కమెంట్ అయితే నేను పిన్ చేస్తాను, అందరూ చూడొచ్చు. గైస్ అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళందరూ పాడుతున్నారు చూడండి. జూమ్ చేసి చూపిస్తున్నా, అక్కడ చేతులు షేక్ చేస్తున్నారు కదా, ఆయన పాడుతున్నారు. సో అవి ఇవి చూపిస్తున్నారు కదా చేతులతో, ఆయన చాలా బాగా పాడారు. డెకరేషన్స్ అన్నిటిని ఒక లుక్ వేసేద్దాం. నేను అప్పుడే సరిగ్గా చూపించకోవాలి పాడేవాళ్ళని. ఇక్కడ చూడండి గైజ్, ఇక్కడ వీళ్ళందరూ పాడుతూ ఉన్నారు. బ్యాండ్ కూడా చాలా పెద్దగా ఉంది, ఇంతమంది ఉన్నారు పాడేవాళ్ళు. ఇంటి బయట అయితే మనకు ఇట్లా ఒక పెద్ద టీవీ స్క్రీన్ లాగా వేసి అందులో ఇట్లా వీడియో ప్లే చేస్తున్నారు లైవ్ లాగా. అంటే బయట వచ్చే వాళ్ళందరూ చూడని అని చెప్పి. సో ఇట్లా తులసి మాలతో పూజ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మా ఎదురులో పూలు నింది, మల్లెపూలు, కుంకుమ అవన్నీ. సో దాని పక్కనే చైర్లో నింది, వాటన్నిటిని తీసివేసుకుంటారు.
పటా తీసుకోబోతుంది నాకు స్టిక్కర్ పడిపోయిందని అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. అవును సో ఇప్పుడు స్టిక్కర్ పెట్టుకుంటా కుంకుమ కూడా ఇచ్చింది అక్క. చూడండి గాయ్స్ పెద్ద బొట్టు. చూడండి ఇట్లా సౌండ్ అట్లా వింటుంది సైడ్
గైస్ ఇక్కడ పూలన్నీ వేస్తూ ఉంటే బతుకమ్మ పెడతారు కదా, అట్లా పూలని పెట్టి, సో నాకు అలా అనిపించింది చాలా బాగా పెడుతున్నారు అనేసి. గైస్ ఇక్కడ శబరిమలలో ఒక్కొక్క స్టెప్ పైన కూడా దీపం పెట్టి అంటిస్తారు కదా, అట్లా అన్ని దీపాలని ఒకేసారి అంటిస్తున్నారు ఇక్కడ. హిమాని హాయ్ చే హాయ్. గైస్ భోజనాలు కూడా చాలా చాలా గ్రాండ్గా అయితే పెట్టారు. భజన తర్వాత ఎంతమంది వచ్చారు అనేది మీరే చూడండి. ఇట్లా మరి 3 బంతులు తిన్నారు. అండ్ అక్కడ ఫస్ట్ అయ్యప్ప స్వామికి పెట్టిన తర్వాత అందరికీ పెట్టాలని చెప్పి అక్కడ వాళ్ళకి పెడుతూ ఉన్నారు. అండ్ వాళ్ళకి పెట్టేసినాక మాకు అందరికీ పెట్టారు. ఇక్కడ డిన్నర్ మెన్యూ అయితే చెప్పనక్కర్లేదండి, సూపర్గా ఉంది. అక్కడ చూడండి హల్వా, పంచామృతం అండ్ పాయసం, ఉప్పు అవన్నీ చెప్పనవసరం లేదులేండి, ఉప్పు ఊరగాయ అంతా. అండ్ నేను మెయిన్ ఐటమ్స్ వేసుకున్నా, పులియోగరే, ఆలూ ఫ్రై అండ్ ఒరుగులు, దెన్ అక్కడ పన్నీర్ ఫ్రై లైక్ స్టార్టర్ లాగా ఉంది, చపాతీ విత్ పన్నీర్. అండ్ ఆ స్వీట్ పేరేంటో తెలీదు. అండ్ విత్ దాట్ మైసూర్ పాక్, సాఫ్ట్ మైసూర్ పాక్ అండ్ ఇడ్లీ, సబ్బీం ఇడ్లీ విత్ ఆలు అండ్ దోశ విత్ చట్నీ, మంచూరియా. ఇక్కడ ఫ్రెండ్స్ మా అమ్మ కూర్చొని ఉన్నింది, నేను ఫస్ట్ బంత్లో వెళ్ళి కూర్చున్నాను, నేను మా అక్క అందరూ. సో తర్వాత మా అమ్మ కూర్చుంది తినేదానికి. అండ్ నెక్స్ట్ బ్లాగ్స్ అందరూ పక్కాగా చూడండి. యూకేది లైక్ మా చెల్లెలు వెళ్ళి సెటిల్ అయింది యూకేలో, ఎగ్జిటర్లోకి వెళ్ళి రీచ్ అయింది అనే దగ్గర వరకు స్టాప్ అయింది. సో కీప్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్.